ఎట్లున్నారు? మస్తు మస్తులే. మీరు ఇంతవరకు మా గణపయ్యని చూడలేదుగా, రండి చూద్దురు గాని. పువ్వులతో నిండిపోయాడు వినాయకుడే కనిపించట్లా. పాపం గణపయ్యకు మొసం అర్రట్లేదు. ఫస్ట్ ఈ పూలు తీసేసి కాస్త ఊపిరి ఆడనిచ్చి మీకు వినాయకుడిని చూపించి నిమజ్జనం చేసేద్దాం. ఇదిగోండి, నేనే చేసా ఈసారి. భూమిత చేపట్టుకు వినాయకుడిని తీసుకెళ్దాందా. చూసిండ్రా నా బిడ్డ పిలవంగానే వచ్చింది, మాట వింటది. వాళ్ళ అయ్యలా కాదు. స్కూల్ నుండి వచ్చింది ఇప్పుడే. ఇక రాగానే నోట్లయితే పెరగన్నం గుక్కిన. ఇక స్టార్ట్ పెట్టింది ఫ్రెండ్స్తో పోయి ఆడుకోవాలని. ఉండవే వినాయకుని నిమజ్జనం చేసినాక పోయి ఆడుకుందు కానీ అని చెప్పిన. ఇంకా గణపయ్యనైతే ఇంటెనక మంచిగా పచ్చని చెట్ల పందిరి కింద మురికి నీళ్ళలా కాకుండా ఫ్రెష్ వాటర్లో నిమజ్జనం చేసేసినాం. అయ్యా వినాయకుని నిమజ్జనం చేసినాం కానీ ఎలుకని నిమజ్జనం చేసిన మర్చిపోయినాం. అసలే మా ఆయన చేసిన విచిత్రమైన ఎలుక బుడ్డిది నిమజ్జనం చేసేసింది. డన్. చల్లగా పోయిరా గణపయ్య, వచ్చే ఏడాది దాకా మళ్ళీ మమ్మల్ని అందరినీ హాయిగా చూసుకో. తెల్లారులేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి మట్టి గణపయ్యే కదా, ఇట్టే కరిగిపోయిండు. ఇంకా చెట్ల కోయమంటే మా ఆయన కాళ్ళ మీద పోసుకున్నాడు. చూసినా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటామే.